హలో అండి, హాయ్ అండి, బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి మా పిల్లల కోసం 1000 గంటలతో ఇద్దరం ఎదురు చూస్తున్నాం అనమాట పొద్దున్నే. ఈరోజు ఇంకా చిన్నోడు అప్పుడప్పుడు అమ్మ అమ్మ అంటున్నాడు అనేసి ఇంకా రెడ్డికి స్కూల్ ఉంది కదా. ఈరోజు ట్యూస్డే అండి, అంటే మంగళవారం మార్నింగ్ అనమాట, మార్నింగ్ బ్లాగు. ప్లీజ్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అన్ని దారులు అన్నీ చూస్తున్నాం అనమాట, నిజమండి. తల్లి అయినా బయట పడుతుంది కానీ తండ్రి పిల్లల మీద ఉండే ప్రేమ బయట పడదు కదా ఒక్కోసారి. నేను నేను మామూలుగా ఎదురు చూసా, మా ఆయన నాకన్నా డబ్బులకి ఎదురు చూస్తున్నాడు అనమాట. ఇంకా వ్యాన్ రాలేదు, ఇంకా వ్యాన్ రాలేదు, 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి అడుగుతానే ఉన్నాడు. చూడండి అక్కడ ఎదురు చూస్తానే ఉన్నాడు, అటు సైడ్ నుండి వ్యాన్ వస్తుంది అనమాట. పొద్దున్నే వాళ్ళ వ్యాన్లో వచ్చాడు, దిగుతామని చెప్పినారనమాట. ఇంకా అందుకనేసి ఇక్కడ నేను చేసి పొద్దున అన్నమే చేసిన అనమాట. పిల్లోళ్ళు అమ్మ అందరు వచ్చి కొంచెం చల్లగా అయిపోయిన ఎందుకు అనేసి లేటుగా తినేసి అన్నం పెట్టేసినాను. పచ్చి అలసందలు అయితే పులుసు పోసేసిన అనమాట. రాలేరని తెలిసి కూడా వెయిట్ చేయొచ్చేమో కానీ వచ్చినారు అని తెలిసే 10 నిమిషాలు కూడా 10 యుగాలలాగా ఉంటుందండి. మా పిల్లలకి 3 రోజులు ఉంటే ఇంకా వాళ్ళు ఎట్లా అన్నీ ఉంటారు కాబట్టి అంత వాళ్ళ గురించి అంత ఆలోచించకుండా ఉన్నాం. ఇంకా వచ్చినారు. ఇంకా మా అమ్మ రాత్రి ఎప్పుడన్నా అమ్మ అంటే ఇంకా నాకు అదే ఫీలింగ్, అదే మెదులుతుంది అనమాట. అమ్మ అని అడుగుతున్నాడేమో, ఏడ్చాడు. చిన్నోడు బాగుంటాడు అనమాట. కానీ ఇప్పటికి 3 సార్లు కదా పోయేసి వానికి అప్పుడప్పుడు కొంచెం మెరుపుగా ఉందేమో, అడిగినాడు అనేసి ఇంకా మా అమ్మ ఎందుకులేమో మళ్ళీ జ్వరం అందుకని వచ్చేసి పిలుచుకొని రా అని చెప్పినా అనమాట. ఇంక అందుకే పొద్దున్నే ఇంకా నందిని ఉంటుంది కాబట్టి నందిని ఇంకా మా నాన్న హాస్టల్లో వదలాలి కదా. నన్ను ఇక్కడ చూడండి జూమ్ చేసి చూపించినాను. మాకు గొందిపల్లి పంచాయతీ ఉంది కదా, ఆ పంచాయతీ దగ్గర వ్యాన్ వస్తుందన్నమాట. అది జూమ్ చేసి చూపించినాను. ఇంకా పైకి రాలేదు, ఇంకా రోడ్డు ఎక్కలే, వ్యాన్ వంకలోనింది అని అనుకుంటా ఉన్నాను అనమాట. అక్కడ అది చూడడానికి కనిపిస్తుంది కదా ఎల్లో కలరు, ఎప్పుడు పైకి ఎక్కిందనమాట వ్యాన్. అక్కడ ఆటో ఏమో అడ్డం ఉన్నది. నేను ఇంకా గబ్బగబా దిగేసిపోయినాను అనమాట. ఎత్తుకొని వచ్చాములు అనేసి ఇద్దరిని పిల్లలను. వినాయక నిమజ్జనం బ్లాగు పెట్టినాను చూడండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తాను, చూడకపోతే చూడండి. భలే ఉందన్నమాట. మా ఊర్లో ప్రతి ఇయర్ ఇంతండి, చాలా బాగా జరుపుకుంటారు అనమాట. సంబరాలు భలే చేసుకుంటారు, రంగులు పూసుకుంటారు, చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఆ నిమజ్జనం రోజు పిలుచుకొని వచ్చినాను చూడండి. మా రెడ్డి వ్యాన్ ఎక్కిరాంచి కడుపు నచ్చింది, వాంతికి వచ్చింది, చీముడు వచ్చింది అంటున్నాడు అనమాట. ఇంటికి ఈడికి వచ్చి నేను బడికి పంపించానని వానికి తెలుసు అనమాట ముందే. చరిత్రను కోరే మేమ్మ నన్ను మళ్ళీ తిరుతుంది, ఇంకా ఊరికి పోరా నువ్వు, స్కూల్కి వద్దంటే ఇంకా గోడ పట్టుకొని ఏడ్చా అంటే నేను పోను, ఇంకా 5 రోజులు ఉంటా అని. చిన్నోడేమో ఒక పక్క నచ్చంది కాళ్ళకు చిన్న దెబ్బ తగిలించుకున్నాడు అనమాట. ఇంకా దానికి నాకు నచ్చంది అంటున్నాడు అనమాట. రెడ్డిలే నాకు ఇప్పుడు వాంతికి రాలేమ్మా, ఇప్పుడు బడి లేదమ్మా, ఆటో పోయింది లేరంటే గమ్మునున్నా వచ్చిన ఆంటీ వాళ్ళ నాన్న చూడండి. ఒకటి సెల్ అడిగితే ఒకడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు అనమాట. పిల్లలు నిజంగా ఇచ్చిపెట్టినారంటే ఇంకా వాళ్ళని చూసి ఉండలేను అనమాట. నిజమండి, బయటికి నేను గట్టిగా ఉంటా కానీ పిల్లలు లేకపోతే అస్సలు తట్టుకోలేను అనమాట. దేవుడు ఎన్ని కష్టాలు ఎందుకు పెట్టినాడు దేవుడా అనుకుంటా ఒక్కోసారి. కానీ పిల్లలను ఇచ్చి దేవుడు అన్ని కష్టాలు మరిపించినాడు అనమాట. ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఒక్కోసారి నేను వాళ్ళని చూస్తే అసలు నాకు ఒక పెద్ద యుద్ధం చేసినట్టు ఉంటుంది అనమాట. యుద్ధంలో జయించినట్టు ఉంటుంది నాకు. ప్రపంచంలో అన్నీ నాకే ఉన్నట్టు అని గర్వం కూడా వస్తుంది అనమాట మా పిల్లలను చూసి. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నము పండుమిరపకాయలు కారం చేసి సంగటి చేసాను అనమాట. ఇంకా ఒక పక్క మిషన్ కుడుతూ ఓ పక్క ఇంకా మధ్యలో లేస్తా. ఇంకా పిల్లలు ఉండరు కదా, ఇంకా రోజు నాకు ఇంకా పని అయితే కాదనమాట. మధ్యలో లేస్తూ టైలరింగ్ చేసుకుంటూ జాకెట్ కుట్టుకుంటూ కొంచెం అది ఏదో ఒకటి అతికించుకుంటూ మళ్ళీ లేస్తూ సంగటి పెట్టేసి వచ్చి కొంచెం కుడతాను, మళ్ళీ పోయి అలా అయితే సంగటి చేసి మిరపకాయలు కారం చేసాను అనమాట. ఇంకా అమ్మ కూడా తింటాలి, చిన్నోడు సంగటి బాగా తింటాడు అనమాట. ఇక్కడ క్రాస్ పెట్టి అయితే కుట్టేసి పెట్టినాను అనమాట జాకెట్. ఈరోజు అసలు కొంచెం ఒక్కోసారి ఎందుకోండి మిషన్ ఎక్కినామంటే ఆ రోజు అసలు ఒక్క జాకెట్ కూడా అయిపోదు అనమాట. టైమే బాగుండదు. ఒక్కోసారి 2-3 జాకెట్లు కుడతాను, అది కూడా కొంచెం మంచిగా ఉండదు అనమాట. ఆ రోజు ఒక్కో రోజు ముక్కుని ఎక్కుతాను అనమాట. అన్నీ మంచిగా జరుగుతాయి. ఒక్కో రోజు ఎంత కుడతాం అనుకుని ఆ రోజు 2 జాకెట్లు కూడా కుట్టలేను. ఈరోజు అంతా కలిపి కూడా నేను పని చేసుకుంటే ఇలా 3 జాకెట్లు కుట్టానంటే, అంటే మామూలుటి లైనింగ్ వేయకుండా మామూలుటి ఉంటాయి కదా, లైనింగ్ లేకుండా అలాంటివి 3 కుట్టినాను అనమాట. మధ్యలో లేస్తూ సంగడి చేసుకుంటూ
మా వాడు సారే సతాయిస్తా అంటే వాడిని చూసుకుంటే ఈరోజు మా అమ్మ నింది కాబట్టి అదైనా కుట్టినాను అనమాట. లేకపోతే ఒక్క జాకెట్ కుట్టేసి ఎత్తి పెట్టేదాన్ని, ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కదా, వాడిని చూసుకుని నేను ఒక్కదానే కదా. ఇంకా ఇలా అయితే మళ్ళీ ఇంకా సంగటి చేసి చిన్నోనికి పెట్టేసి నేను తిని ఇంకా బియ్యం వచ్చినాయన్నమాట. ఈరోజు స్టోర్ బియ్యం తీసుకొచ్చేసి పైన పెట్టేసి ఇంకా మా అమ్మ ఇంకా చిన్నోని చూసుకుంటుంది అనేసి ఒక జాకెట్ ఉంటే 2 వైట్ జాకెట్ ఇంక ఎక్కినా అనమాట. అదొక్కటి కుట్టేసి ఇంకా లేసేసి పని చేసుకుందాం అనేసి మళ్ళీ బట్టలన్నీ ఒక టబ్బుకు నానబెట్టాను అనమాట. ఇంట్లో అంత పని ఉంటుంది కదండి, అంత పని నేనే చేసుకోవాలన్నమాట. ఈ జాకెట్ కుట్టి లేచిన అంటే పిల్లలకు స్నానము, మళ్ళీ బోకులు, కసువులు, మళ్ళీ రాత్రికి వంట, ఇలాంటి పని అంతా చేసేసుకొని మళ్ళీ పిల్లలకు పెట్టుకొని మళ్ళీ నిద్రపించుకోవాలి కదా. మళ్ళీ పొద్దున్న రెడ్డికి స్కూల్ ఉంది కదా. ఇలా ఉంటుందండి నాకు డైలీ, అసలు నిమిషం గ్యాప్ ఉండదన్నమాట. నాన్ స్టాప్గా పనులు ఉండే ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఇలా అయితే ఒక జాకెట్ పెండింగ్ ఉందనేసి కుడుతూ ఉన్నాను అనమాట. కుట్టేసినాను లేనండి, వీడియో అదైతే ఇంకా చూపిస్తాను చూడండి. కుట్టడం ఒక పని అయితే వీటి హెమ్మింగ్ చేయడం పెద్ద పని అండి నాకు. అది ఒక పెద్ద పని అనమాట. ఒక 2 జాకెట్లకు ఉక్సులు హెమ్మింగ్ వేసినామంటే ఇంకొక జాకెట్ కుట్టుతుంది అనమాట. దాని బదులు ఇంట్లో ఒకరు ఎవరన్నా హెమ్మింగ్ చేసేవాళ్ళు కానీ ఇలా ఉక్సులు వేసే వాళ్ళు ఉంటే చాలా తొందరగా పని అయిపోతుంది అనమాట. తొందరగా జాకెట్ కుడతాం. జాకెట్ ఏమో గంటన్నరకు కుట్టొచ్చు అనమాట, ఎంత నిదానంగా కుట్టినా. కానీ వాటి పని ఉంటుంది తర్వాత ఉక్సులు, హెమ్మింగ్ ఇవన్నీ వేసేది మళ్ళీ ఒక రోజు పడుతుంది అనమాట. ఇప్పుడైతే ఒక 5-6 జాకెట్లు అయితే కుట్టి పెట్టుకున్నాను రెడీగా. వాటికన్నిటికీ హెమ్మింగ్ ఒక రోజు పడుతుంది అనమాట. మా వాడిని పట్టుకొని వేసుకునే కొద్దీ ఒక రోజు అయితే పడుతుంది అనమాట. ఇలా అయితే ఈ జాకెట్ అయితే మొత్తం అయితే ఫినిష్ చేశాను అనమాట. కాళ్ళు అయితే లాగుతున్నాయండి, వేడి ఎక్కువ అవుతుంది అనమాట. మిషన్ ఎక్కినామంటే వేడి ఎక్కువ. అందులో సిజరీన్ చేయించుకున్నానంటే నాకు సిజరీనే అనమాట. ఇద్దరు పిల్లలకి సిజరీనే చేసినారనమాట. ఇంకా అసలు కుట్ల దగ్గర నచ్చాయి చాలా నష్టాలే అండి, లాభాలు తక్కువ అనమాట. ఏమంటే కుట్టడం అలవాటు అయిపోయినాక ఇంకా చిన్నగా ఏదో దానికి వచ్చేదిలే అని కుట్టుకుంటాం, కానీ అసలు నరాలన్నీ లాగుతాయి, కాళ్ళని అసలు ఏం పని చేయలేము అనమాట. మిషన్ కుట్టినామంటే మా అమ్మ వచ్చేసి ఇంకా 3 రోజులు మీ పిల్లలను పట్టుకునే సరిపోయింది నాకు. ఇంకా నేను ఇంటికి పోయి పనికి పోవద్దా అనేసి మా అమ్మ ఇంకా మళ్ళీ ఊరికి పోతుంది అనమాట. ఇంకా మా వాడు చూడండి సంఖ్య ఎక్కి కూర్చున్నాడు, మా అమ్మని ఇడిచిపెట్టలేదు అనమాట. ఆడ ఇడిచిపోతుందని ఆడుంటే అమ్మ అంటాడు, ఇడికొచ్చి మళ్ళీ అవ్వ అంటాడు. ఇలా మొత్తానికైతే మా అమ్మ పోతుంటే మా అమ్మనైతే ఎక్కిద్దామనేసి ఇక్కడికి వచ్చినామన్నమాట. ఇప్పుడే లేచేసాను, మిషన్ అంతా కుట్టేసి ఇంకా ఇంట్లో పని ఏం చేయలేదన్నమాట. ఇంకా బట్టలు అన్నీ ఉతికేసి ఆడబెట్టేసి వచ్చినాను. ఇంకా అన్నీ పోయి ఆరేసుకొని ఇంట్లో పని చేసుకొని పిల్లలకు స్నానం చేయించుకొని నా పని చెప్తే వీలుండదులేండి, ఇంకా అన్నీ చేసుకోవాలన్నమాట. ఇంకా మా అమ్మని ఎక్కిచ్చేసి వెళ్దాంలే అనేసి ఇక్కడ అందరం మీటింగ్ పెట్టుకున్నామన్నమాట. నిజమండి, మా ఊళ్ళో నిన్న వినాయక నిమజ్జనం రోజు మా ఊరి అతను ఒక అన్న అయితే చనిపోయినాడు అన్నమాట. అక్కడ ఏట్లో పడేసి నిమజ్జనం చేస్తూ చనిపోయినాడు. అదే మాట్లాడుతున్నాను అనమాట. కొంచెం చిన్న పిల్లోళ్ళని కొంచెం అది కొన్ని బాధ అనిపిస్తాయి కదా. వినాయకమయ్య నిమజ్జనం రోజు చాలామంది చనిపోతున్నారు, అలాంటివి విన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తాయి. అది అక్కడ అమ్మ చెప్తుంది అనమాట, అక్కడ వింటున్నాము, వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. గందరగోళం చేస్తారనమాట. మా పిల్లలను తోడుకొని బయటకు వచ్చినానంటే అస్సలు ఉండరు అనమాట. వాళ్ళని ఇక్కడ అందులో వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొంచెం మెయిన్ రోడ్ అనమాట, అంటే ఇక్కడ అన్నీ తిరిగే రోడ్ అనమాట. మా అమ్మను వదిలేసి వెళ్దామనేసి పోయింది మా అమ్మ. మేమైతే వెళ్ళినాం అనమాట ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.